ఈ వీడియో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో. ఆల్మోస్ట్ ఒక 4-5 గంటలు ఉంది. అక్కడ ఏమైనా యాక్షన్ జరుగుతుందంటే లేదు, డిస్కషన్స్ జరుగుతున్నాయి. పెద్ద పాయింట్లు ఏమి లేవు. ఓవరాల్గా మనీ ఎలా కొట్టేశారు, ఎవరు కొట్టేశారు, చివరికి దాన్ని ఎలా పంచుకున్నారు, ఆ పంచుకోవడంలో వచ్చిన క్యాలిక్యులేషన్స్, దాని తర్వాత ఆ మనీని ఎలా లేపేయారు అని చెప్పి ప్లాన్స్ ఇవే ఉన్నాయి. అంతకు మించి అయితే మాత్రం ఎగ్జైటింగ్గా ఏమీ లేదు. మధ్యలో 2 డిస్కషన్స్ ఉన్నాయి. తనుజ గారికి సంబంధించిన డిస్కషన్, రాము తనుజకి సంబంధించిన బిహేవియర్, అంతే. అంతకు మించిన పెద్ద డిస్కషన్స్ అయితే లేవు. 4-5 గంటలు లిటరల్గా టైం బొక్క. అంటే మొత్తం దగ్గర తీసుకొస్తే ఒక పిడికినంత అవుతుంది కంటెంట్. సో తొందరగా చెప్పడానికి ట్రై చేస్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా వీడియోని లైక్ చేసి చూడండి. లైకులు కొట్టడం మాత్రం ఇంపార్టెంట్. ఎపిసోడ్ కొట్టకపోయినా మిడ్ డే టాక్స్కి మాత్రం కొడతారు. సో లైక్ కొట్టండి. దాని తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టండి. పంగా నోట్ వేయండి, దాని మీద నోటిఫికేషన్ వస్తుంది. కొంతమంది అన్న నోటిఫికేషన్లు కూడా రావట్లేదు అన్న నీ వీడియోల కంటే. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, మనం ఏం చేయలేం. ఎవరికొకరికి ఫ్యాన్స్ హర్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎమోషన్స్ హర్ట్ అయినప్పుడు వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. అప్పుడు మన నోటిఫికేషన్ ఆగిపోతూ ఉంటాయి. ఇట్స్ ఓకే. సో వెతుకుతూ ఉంటారు, డబ్బులు పోయినాయి చెప్పి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు, కానీ ఎక్కడ దొరకదు. సో దొరకకపోతే మాధురి గారికి తెలిసిపోయింది, తనుజ తీశారు, సుమన్ గారు తీశారు అని చెప్పి తెలిసిపోయింది. ఆవిడ చూడరు, కానీ తెలిసిపోయింది ఆవిడకి. సో మాధురి అండ్ కళ్యాణ్ ఇద్దరు వస్తారనమాట. తనుజను పక్క తీసుకెళ్తారు. ఆ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా, అక్కడ తీసుకెళ్ళి నువ్వు తీసావు అర్థమైంది, అందరం షేర్ చేసుకుందాం, అందరికి ఇచ్చామంటారు. వీళ్ళు మాత్రం బల్లి అడుగుతారు అసలు అందరికి ఇచ్చామని చెప్పి. దివ్య తనుజ ఎంత అమాయకులు అంటే గడుచుగా కనిపిస్తారు, కానీ డబ్బులు షేరింగ్ ఫైనల్గా ఒప్పుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏమవుతుంది మిమ్మల్ని ఆడినేమో టీవీలో అసలు గేమ్ ఆడికి ఆగిపోద్ది, టాస్క్ అయిపోద్ది అంటే వాళ్ళు అలాగే బిలీవ్ చేసి మరి మమ్మల్ని టార్గెట్ చేస్తారంటే అనుకున్నారు. నాకు అర్థం కాదు. మేబీ వాళ్ళ టైంకి అమౌంట్ చూసుకోపోవడం అనుకుంటా. నాకైతే దెబ్బ తిరిగింది. సో ఏమంటారంటే నువ్వే తీసావు, ఒక అర్థమైంది, షేర్ చేసుకుందాం, సుమన్ గారు తీశారంట, నాకు చెప్పారు, సో నా దగ్గర తెలిసింది, అందరికీ పంపుతాం అంటే ఆవిడ సుమన్ని పిలుస్తుంది. తనుజ గారు, సుమన్ గారు మీరు చెప్పారు, సుమన్ అంటే ఎందుకు అరుస్తున్నావు అంటది. మాధురి గారు అరిచి ఏమంటారంటే మాట్లాడుకుందాం అంటే, మరి ఆగు తను పిలుస్తాను కదా, తను తీశారన్నప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నావు అంటే, మాట్లాడదంటే మరి మాట్లాడాలన్నప్పుడు నువ్వు మాట్లాడు, తినేందుకు అంటారు. ఎవరు? కళ్యాణ్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే లేదు నేను మామూలుగా తీసుకొచ్చిన టీం ఉండాలి కదా అంటే, మరి అయితే అందరినీ పిలువ అంటారు ఆవిడ. తను చెప్పి మరి అందరినీ పిలవాలి, అయితే ఒక్కరిని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్తే, మనం టీం కదా అంటే మరి అందరినీ పిలువ అంటారు. సో వాళ్ళకి యూనిటీ ఉంది, మాదిరి అంటారు వాళ్ళకి యూనిటీ ఉంది, డబ్బులు పోయినా సరే నలుగురు కలిసి ఉన్నారు, మనకు మాత్రం ఇలా లేదు, ఎలాగా మనం కొట్టుకుంటే ఎలాగా, సో తీసేసి నువ్వు ఇచ్చేద్దాం, సో అందరం పనిచేసుకుందాం అది అని చెప్తూ ఉంటారు అనమాట. దానికి ఈక్వల్గా పంచితే అందరికీ సమానంగా వచ్చిద్ది. సో మన అలా ఆ విధంగా గేమ్లో మనం ముందుకు వెళ్దాం అని చెప్తూ ఉంటారు. ఈవిడికి ఇంకా కోపం నష్టాలని కట్టిద్ది. నేను డబ్బులు కష్టపడి మీన్ చేస్తే మీకెందుకు పంచాలరా అయ్యా అని చెప్పి. నెక్స్ట్ సో ఆవిడేమంటారంటే మేము పంచరా లెటర్గా బెదిరిస్తారు. పంచరా కదా ఓకే అన్నట్టు మాట్లాడతారు. స్టార్టింగ్ నుంచి నేను అంటే వీడు అంటారు, ఒకవేళ అందరూ దొంగతనాలు చేస్తే ఎవరైనా నీకు ఇస్తే నీ చేత్తో నువ్వు పంచుతావేంటి సో అని చెప్పి. ఇంకోటి ఏమంటారంటే ఎవరు పోయినా నువ్వు ఉంటానని చెప్పి మాటిచ్చావు అని చెప్పి తనుజకి ఒక డైలాగ్ కూడా వేస్తారు, శాంపిల్ డైలాగ్. నెక్స్ట్ తనుజ ఎవరు వచ్చి ఎంత అడిగినా డిస్కషన్ పెట్టుకోకూడదు అన్నాను, స్టార్టింగ్ ఎంత కొంత నేనేం చెప్పాను, స్టార్టింగ్ నుంచి డబ్బులు ఇవ్వద్దు, ఎంత కొంత ఇస్తా ఉండు, డిస్కషన్లు మాత్రం పెట్టుకోవద్దు అని అన్నాను, ఇది మాత్రం ఇవ్వను అంటే అయితే పంచవు కదా అంటే ఒప్పుకోరు. అసలు నా దగ్గర ఇవ్వంటారు, మళ్ళీ ఎవరు అన్నట్టు మాట్లాడతారు. ప్రామిస్ చేయమంటారు, నేను ప్రామిస్ చేయనంటారు. అక్కడ తెలిసిపోద్ది. ఇంకా నాకు సంబంధం లేదు, దీని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, కావాలంటే చెక్ చేసుకో, ఓపెన్గా చెప్తున్నాను, నా దగ్గర అయితే మాత్రం డబ్బులు లేవు అన్నట్టు మాట్లాడతారు. దాని తర్వాత సుమన్ గారి దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరూ అటు కూర్చుంటారు. వెళ్ళిన తర్వాత సుమన్ గారు అందరూ ఈక్వల్గా పంచుకుందాం, అందరి ఆలోచన ఇదే, టీం మొత్తం ఆలోచన ఇదే, ఇంకా మీ ఇష్టం అని చెప్పి మాధురి గారు చెప్తారు. వద్దు అంటే ఇక్కడ ఆపేద్దాం, గేమ్ ఆపేద్దాం. అప్పటికి సంజన గారు మేము గేమ్ ఆడడం, మేము క్విట్ అవుతున్నాం అన్నట్టు చెప్పి వెళ్ళిపోతారు అనమాట. ఆపేద్దాం, నేను పంచను మీరు పంచకండి అంటే ఆవిడ దగ్గర ఇనిషియల్ డబ్బులు ఉంటాయి కదా, ఆవిడ ఎంత ఉంటే ఎవరు లెక్కేసుకోరు అయ్యి, అది మ్యాటర్. ఈ లెక్కేసుకున్నప్పుడు వీళ్ళు లేపేస్తారు. యాక్చువల్గా మేము పంచరు, ఎంటర్టైన్మెంట్ కావాలంటారు కదా, ఇది సెల్ఫిష్గా ఆడటం ఏంటి, బాగాలేదు అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ తనుజ గారు గేమ్ అంటేనే సెల్ఫిష్, మళ్ళీ సెల్ఫిష్గా ఆడటం ఏంటి, సో నువ్వు ఆపేస్తావా, మధ్యలో వచ్చి ఎవరో ఏదో కలిపితే అంటే కళ్యాణ్ మరి ఇమ్మాన్యుల్ ఎవరో ఏదో కలిపితే నువ్వు కూడా ఆపేస్తావా, ఆపేసుకో, గేమ్ ఆపేసుకోండి, ఏదో ఒకటి చేసుకోండి అంటారు. సో మాధురి గారు అంటే టీం అందరూ ఉన్నారు, అందరూ ఆపేద్దాం అనుకుంటున్నారని చెప్పి, అంటే వీళ్ళకేమో డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు డబ్బులు లేకపోతే అలా ఆబ్వియస్గా అలాగే మాట్లాడతారు. ఎవరో వచ్చి యార్ ఇది రైటే, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ డబ్బులే వాళ్ళకే ఉండాలి, మనకు వద్దులే అని చెప్పి ఎవరైనా అనరు, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ దివ్య బ్యాగ్ అక్కడ ఉంది, ఎవరికో ఆలోచన వచ్చింది, వచ్చి తీసుకుంటే మీకేమైంది అని చెప్తారు. సో దాని తర్వాత మాధురి గారు ఏమంటారంటే ఏంటి నేను అసలు బ్యాగ్ కొట్టేద్దాం అని ఐడియా చెప్పిందే నేను అంటే స్టార్టింగ్ చెప్పారంట ఆవిడ. సుమన్ అన్న తెలివిగా కొట్టేశారు, టూ గుడ్ ప్లాన్ నాదే, ఆయన ఎగ్జిక్యూట్ చేశారు, టూ గుడ్. కానీ సెల్ఫిష్గా ఉంటానంటే అలాగా ఇచ్చేయాలి కదా, నాకు ఇచ్చేస్తే నేను నమ్మలాంటిది అని, నాకు ఇచ్చేస్తే నేను అందరికి పంచేస్తాను కదా అన్నట్టు. తనుజ గారు సుమనన్న గారు చెప్పారా, సుమనన్న మీరు చెప్పారు, మీరు తీస్తారంటే నో నేను చెప్పలేదు అంటే దివ్య నా దగ్గర ఉన్నాయి డబ్బులు ఏంటి
ప్లాన్ నాదే, ఇంప్లిమెంటేషన్ నాదే, నేను ఎందుకు టీంతో డివైడ్ చేసుకోవాలి, నేను చెయ్యను అని చెప్తాను. నేను దివ్య అబ్బో బాగానే మాట్లాడింది, బాగానే చెప్పిద్దేమో అనుకున్నా. టీంతో దొంగతనం చేస్తే మీకు వచ్చి చేతిలో పెడతారా ఎవరైనా, మీరు తీసుకెళ్ళి పంచుతారా దాని తర్వాత అంటే మాధురి గారు మీరైతే పంచరు కదా, సరే అయితే కళ్యాణ్ సరి కూర్చోండి, కళ్యాణ్ వదిలేసే, ఎవరు పంచద్దు, గేమ్ అయిపోయింది వెళ్ళిపోదాం పదా అంటే తనుజ గారు అంటారు పంచుకొని కూర్చోడానికి ఆడుకుంటున్నామా, ఇక్కడ ఉన్నది మేము అందుకేనా అది ఇది అని చెప్పి అంటారు. మాధురి గారు చాలా తెలివైన వాళ్ళు, ఇక్కడ మొత్తం అందరికి పంచమంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత ప్లేట్ మార్చి వాళ్ళకి ఇచ్చేయమంటారు. సో దట్ గేమే ఆగిపోయేటట్టు చేద్దాం అనుకుంటారు. చివరికి ఆవిడ మాట నెగ్గుకునేలా చేద్దాం అనుకుంటారు. ఆవిడ ఒక లీడర్గా ఉన్నారు కాబట్టి ఆవిడ ఖచ్చితంగా కంటెంట్ అవుదాం అనుకున్నారు కెప్టెన్సీకి. ఆవిడ ఈ గేమ్ని బాగా ఆడుతున్నారు. నేను ఇందాక రివ్యూలో కూడా చెప్పా, ఈ సమాజం యాక్సెప్ట్ చేసిద్దే చేయకపోయినా సరే గేమ్ వరకు మాత్రం బాగా ఆడుతున్నారు అనిపించింది నాకు. నేను తమ్నైల్లో కూడా పాజిటివ్గా పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అని అనిపిస్తుంది. ఇట్స్ గుడ్ ఫర్ గేమ్. నెక్స్ట్ మాధురి తనుజ లోపల కిచెన్ దగ్గరికి వెళ్తారు. అబ్బా ఇక్కడ పెద్ద రచ్చ అవుతుంది అబ్బా, గట్టి గడుచుకుంటుంటారు. గేమ్ లేకపోయినా పర్లేదు, నేను ఇట్లాంటి మాటలు మాత్రం వినలేను, అది నీ దగ్గర నుంచి అస్సలు వినలేను అది అని చెప్పి ఎమోషనల్గా మాట్లాడతారు. ఎవరు, మాధురి గారు తనుజాతో గట్టిగా మాట్లాడతారు అనమాట. భరించలేను, సీరియస్లీ భరించలేను నీ మాటలు, నువ్వేమైనా ఈజీగా తీసుకోగలవు కానీ నేను మాత్రం ఈజీగా తీసుకోలేను, నీకు గేమ్ ఇంపార్టెంట్ ఏమో కానీ నాకు మాత్రం మనుషులే ఇంపార్టెంట్, వాళ్ళ మనుషులు ఇంపార్టెంట్ మేడంకి. సో లైఫ్లో కొన్ని ఉండిపోతాయి అది ఇది అని చెప్పి గట్టిగా ఆవిడ తరుస్తూ ఉంటారు అనమాట. తనుజ గారేమో అసలు ఎవరు దొంగతనం చేశారు, నువ్వెందుకు చెప్తున్నావు, ఎందుకు మాట ఇచ్చావు, ఏంటి అంత ఎందుకు అరుస్తున్నావు, సైడ్కి రా అని చెప్పి మొత్తం తీసుకెళ్ళి మాట్లాడుతుంటారు. నా దగ్గర డబ్బులు పంచుతాను, గేమ్ లానే చూడాలి అని చెప్పి మాధురి గారు చెప్తుంటారు. తనుజ గారు నీకు ఇచ్చిన డబ్బులు నువ్వు పంచుకోవాలి, అది నీ గేమ్. ఎవరో దొంగతనం చేసిన డబ్బులు నువ్వు పంచేదేంటి అంటే నాకెత్తే నేను పంచుతా అంటే నీ డబ్బులు నువ్వు పంచుకో అమ్మా, మా డబ్బులు నువ్వెందుకు పంచుతావు, సో అదేముంది, అది గేమ్ కాదు, నీకు అర్థమైందా అని చెప్తే ఇవంటారంటే మాధురి గారు అప్పుడు నేను పంచి లాభమే ఉంది, నా దగ్గర ఉన్న డబ్బులు అవి ఎవరి దగ్గర, మీ దగ్గర ఆల్రెడీ ఎక్కువ ఉంటే ఇంకా గేమ్లో స్ట్రాటజీ ఏముంది, ఇందులో గేమ్లో స్ట్రాటజీ కూడా ఏమి ఉండదు, అది కరెక్ట్ కాదని చెప్తుంటారు. తనుజ గారు అరే 3 days ఉందిరా, ఇంకా టాస్క్లు జరుగుతాయి, ఇంకా మనీ వస్తుంది, ఇంకా గేమ్ అయిపోలేదు, ఇంకా చాలా ఉందని మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ చెప్పేది రైటే తనుజ గారు, కానీ వీళ్ళు ఆ పంతా నెగ్గించుకోవాలి కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ఎడ్జ్లో ఉంటారు, ఎవరి మాట ఏంటారు అన్నట్టు వీళ్ళు. నెక్స్ట్ మాధురి గారు ఏమో మిగతా వాళ్ళకు కొంచెం ఇస్తే మేము ఎక్కువ తీసుకుంటామని చెప్పండి, మిగతా వాళ్ళు కొంచెమైనా ఇస్తామని చెప్పండి, అలా కాకుండా మొత్తం ఉంచుకుంటే ఎలాగా అని చెప్పి తనుజ గారేమో హైపర్ అవ్వకు, నువ్వు చెప్పేది విను, ఇది అసలు దొంగల టాస్క్, దొంగతనమే మెయిన్, ఇందులో దొంగలైనా చేయాలని చెప్తే మాధురి గారు వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు, ఇంకా దొంగతనం ఎన్ని అసలు వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు, వాళ్ళు ఆర్డర్ అంటే తనుజ సరే వాళ్ళు వదిలి వాళ్ళ డెసిషన్, యాక్చువల్గా వాళ్ళ డెసిషన్ కాదు, వాళ్ళు వెళ్ళిపోతారు, బిగ్ బాస్ మన వరకు పెడతారులే అని చెప్తే మాధురి గారు గ్రూప్కి లీడర్ పెట్టారా, ఇంకేం ఫన్ ఉంటుంది, ఫన్ చేయమన్నారా, ఫన్ ఏముంటుంది, సో మిగతా టీం చూడు మొత్తం అంతా డల్ అయిపోయారు, ఇంకెవరు రెస్పాండ్ అవ్వరు అంటారు. తనుజ వాళ్ళు ఆడకపోతే మనం ఆడదాం, మనకు పెడతారులే అంటే మాధురి సరేనా అలాగే చూద్దాంలే అంటే తనుజ బీపీ రైస్ చేయక నాకు నేను చెప్పేది అని చెప్పి తనుజ కొంచెం గట్టిగా తిడతా ఉంటారు. నువ్వు వాళ్ళకి ఇచ్చిన మాట, నీ డబ్బులు షేర్ చేయి, నీ దగ్గర ఉన్న డబ్బులు షేర్ చేయి, దొంగతనం డబ్బులు కాదు, మా డబ్బుల మీదకి ఎందుకు వస్తున్నావు అని చెప్పి. ఇక్కడ రీతి వస్తుంది, రీతి ఉంటుంది మొత్తం ఏంటది ఇన్ని తర్వాత రీతి గట్టిగా అరిచింది. మరి టీంలో ఉన్న వాళ్ళు ఎవరు, నేను ఎందుకున్నాను, నేను నోరు మూసుకొని ఎందుకు ఉంచున్నా అంటే వాళ్ళు డబ్బులు తెస్తున్నప్పుడు ఇప్పుడు చూసిందంట, చూస్తున్నప్పుడు నేను ఎందుకు నోరు మూసుకొని ఉన్నా, ఎందుకంటే మనం ఒక టీం అనుకున్నాం, రెడ్ టీం అనుకున్నాం అని చెప్పి పరుస్తూ ఉంటారు. తనుజ గారేమో మీ అందరి ముందు మేమే తీసామా ఏదో చెప్తారనమాట. దానికి రీతి ఏమో తీసేటప్పుడు నేను అరచ్చు కదా, నేను చెప్పచ్చు కదా తీస్తున్నానని చెప్పి, రెట్టింగ్ కాబట్టి ఈక్వల్గా వస్తుంది కాబట్టి నేను అరవలేదు అంటారు. తనుజ గారు అంటే అలాంటప్పుడు నువ్వు తీస్తున్నప్పుడు కూడా మేమేం అరవం కానీ తీస్తున్నాం అరుస్తామేంటి, ఎవరిష్టం వాళ్ళది అన్నట్టు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ మాట్లాడు అరవకని తనుజ గారు చెప్తారు. ఇప్పుడు కొంచెం అరుస్తుంది రీతు, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఆవిడకి 2 ఉంటాయి, ఒకటి ఆవిడ దగ్గర డబ్బులు లేవని, ఒకటి తనుజ దగ్గర డబ్బులు ఉన్నాయని, ఈ 2 ఉంటాయి ఆవిడకి. ఎప్పుడు నేనేం మాట్లాడుతున్నాను, నేనేం అరవట్లేదు, అరుస్తా మాట్లాడతానని చెప్తారనమాట. ఇలా కాసేపు వీళ్ళు అరుచుకుంటూ ఉంటారు. దాని తర్వాత మాధురి గారు ఎంటర్టైన్మెంట్ అంతా దుబ్బింది అని చెప్పి ఆ కిచెన్లో కూర్చోనండి. అంటే ఇమ్మాన్యుయల్ హైలైట్ ఇది లేదు, ఎండ్ ఆఫ్ ద డే ఇచ్చేయాలి, ఎందుకంటే అది అంతే, ఆటే అది అదేగా, ఇచ్చేస్తేనే గేము అంటాడు. డబ్బులు అంటే కొట్టేసిన డబ్బులు ఎండ్ ఆఫ్ ద డే ఇచ్చేయాలంట, ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను గేమ్ అంట. ఈ మాట ఎవరన్నా నేను ఒప్పుకుంటాను కానీ ఇమ్మాన్యుయల్ లాంటి పర్సెంట్ అసలు ఒప్పుకోను. ఇమ్మాన్యుయల్కి ఉన్న గేమ్ మీద అండర్స్టాండింగ్ ఎవ్వరికీ లేదు. అలాంటి ఇమ్మాన్యుయల్ డబ్బులు ఇచ్చేయాలి అంటే ఎందుకంటే అవతల సైడ్ ఉంది వాళ్ళ అమ్మగాటి, ఇది బాండింగ్, ఇది గ్రూపు, సో ఇచ్చేయాలి అంట. నువ్వు కొట్టేస్తే ఇచ్చేస్తావు బ్రో, పక్కన ఇమ్మాన్యుయల్ కాదు, సారీ సంజన గారు కాదు, తనుజ గారు కొట్టేస్తాను ఇచ్చేస్తావా, ఏమో కదా, అంత ఈజీగా చెప్పేసావు ఈ మాట. ఇంకో పక్కన రీతి వర్సెస్ తనుజ వాళ్ళిద్దరు గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. నోరు మూసుకొని ఎందుకుంటా నేను అంటే అరవక రీతి అంటే నువ్వు అరుస్తున్నావు, లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ అని చెప్పి అది ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపు. దాని తర్వాత ఇమ్మాన్యుయల్ మళ్ళీ గేమ్ కంటిన్యూ కావాలి కాబట్టి ఇచ్చేయాలి, మాధురి గారు పని చేయాలి లేదా వాళ్ళకి ఇచ్చేయాలి, అదే గేము. సో ఈవిడ గేమ్ చూడండి, ఆయనేమో ఇచ్చేయాలంటాడు, ఈవిడేమో ఇచ్చేయాలి,
లేదా పని చేయాలి అంటే ఇంటర్నల్ టీంలో పని చేయాలంట, లేదంటే వాళ్ళకి ఇచ్చేయాలంట. అదే గేమ్ అంట. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకున్నారు. ఆయన ప్రయారిటీ వాళ్ళ అమ్మకి ఇచ్చేయాలి. ఈవిడ ప్రయారిటీ ఈవిడ లీడర్ కాబట్టి ఈవిడ టీంకి పని చేయాలి, లేదా ఇచ్చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఇదే. అంతేగాని వాళ్ళ దగ్గర మాత్రం ఉంచుకోకూడదు. రాము వచ్చి మేము ఒప్పుకోమంటాడు. మరి ఇప్పుడు దాకా ఏమన్నావురా నువ్వు అని చెప్పి రీతి గట్టిగా వచ్చింది. దాని మాదిరి గారు వాళ్ళకు ఉన్న యూనిటీ మనకు లేదు, వాళ్ళు ఉన్నది నలుగురు అంత యూనిటీగా ఉన్నారు అని చెప్పి సుమన్ గారు వస్తారు. సుమన్ గారు ఫెయిర్నెస్ ఉండాలి, గేమ్ అంతా పోతుంది చూడండి అని చెప్పి ఓ పక్క రీతు ఇంకో పక్క నుంచి గట్టి గడుతుంటుంది, మనకి వినిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ తనుజ దివ్య మాట్లాడుకుంటారు. తనుజ ఇప్పుడు కళ్యాణ్ వెళ్ళి మాధురి గారితో ఇదంతా జరగడం వల్ల చెప్పాడని ఏదో చెప్తుంటారు. దివ్య ఏమో నువ్వు లైట్ తీసుకో, జస్టిఫికేషన్ ఏం అవసరం లేదంటారు. ఓన్లీ దివ్య బాగానే ఉంది, స్ట్రాంగ్గా ఉంది, ఇది పంచటాలు గిన్స్టాలు జరగవు, ఇలాగే గేమ్ ముందుకెళ్ళిద్దాం అనుకున్నా. దాని తర్వాత సంజన గారు మాధురి గారు మాట్లాడుకుంటారు. సంజన గారు చెప్తారు మాధురి గారు చెక్ చేసుకోమంటే నేను చెప్పిన తనకు అదే కావాలి, మనం పోయి తనుజ గారు డ్రెస్ చేసుకుంటే గొడవ పడాలి అని ఉంది తనకి అని చెప్పి రాంగ్గా అనాలిసిస్ చేస్తున్నారు. బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత బర్నీ గారి కన్నా ఎక్కువగా రాంగ్గా సంజన గారి గేమ్ని అనాలిసిస్ చేస్తున్నారు. ఇంతకుముందు బాగుండేది, ఇప్పుడు తగ్గుతుంది. మరి గేమ్ కదా ఇది అని చెప్తామంటే సంజన గారు అంటారు మేము ఇంత పోయేసి టచ్ చేస్తే ఏంటి దొంగ గలీజ్గా చేస్తారు, అదే కదా వాళ్ళకి కావాలి, సో మేమేమి వెళ్ళము అన్నట్టు చెప్తారన్నమాట. రీతి ఏమో ఇంకోసారి నుంచి అందరి దగ్గర డబ్బులు లేకపోతే ఏముంటుంది, ఇద్దరికి ఒకటే షేరింగ్లో ఉన్నారు అంటే మన దగ్గర అవదే డబ్బులు, వాళ్ళిద్దరికి షేరింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఓకే, మిగతా వాళ్ళకి ఆబ్వియస్లీ నాట్ ఓకే ఉంటుంది కదా. మెయిన్ ప్లేయర్ వద్దు అంటున్నారంటే ఎవరు మాధురి గారు, మిగతా వాళ్ళు ఎవరో ఎందుకు ఆడతారు, సో పక్క డబ్బులు ఇవ్వాల్సిందే, మీరు ఇద్దరు ఆడద్దు అంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది, వాళ్ళకి అసలు అంటే సంజన గారు ఆడినంటారు, మాధురి గారు ఆడినట్టు డబ్బులు ఇవ్వాల్సింది, ఇంక వేరే ఆప్షన్ లేదని చెప్తారు. సంజన గారు పోయి ఆమె డ్రెస్ అమ్మో అయిపోతాము, ఆవిడ కావాల్సింది గొడవ అని చెప్పి అక్కడ ఎవరు డ్రెస్ ఏం చెక్ చేయమనట్లేదు, ఏం చేయట్లేదు. నెక్స్ట్ మాధురి గారు ఇమ్ము డబ్బులు వాళ్ళకి ఇచ్చేమని ఇమ్ము అని చెప్పి ఇమాన్యుల్ చెప్తూ ఉంటారు. గేమ్లో ఆడుకుందాం ఇమ్ము అంటే మాధురి గారు ఏంటంటే ఫస్ట్ ట్రై చేశారు, వాళ్ళ సైడ్కి డబ్బులు వస్తాడు పెంచేద్దామని, రాలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఇచ్చేద్దాము సో దట్ గేమ్ అయినా కంటిన్యూ అయిద్దని అనుకుంటున్నారు. ఇమాన్యుల్ కాంటెంట్ కోసం చేసినప్పుడు అలానే ఉండాలి, చేసి ఇచ్చేయాలి, అంతేగాని అదే మెయిన్ కాదంట. ఈ కాంటెంట్ కోసం ఏంటి గేమ్, ఇది వాళ్ళు గేమ్ కోసం చేశారు, కాంటెంట్ కోసం ఎందుకు చేశారు, చూసి బిగ్ బాసే చెప్తాడులే అంట. ఎందుకు చెప్తాడా నీకు తెలియదు ఎందుకు చెప్తాడని. సంజన గారు చెప్పకి ఇమాన్యుల్ వదిలేసే, మ్యాడీ గారు మాట ఇచ్చారు తను ఆర్డర్ అంట అని, ఆవిడ ఎప్పుడు మాట ఇచ్చారు నాకు అర్థం కాల. ఇమాన్యుల్ నీ దగ్గర ఉన్న 2,000 వాళ్ళకి ఇవ్వు, మాధురి గారి దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వు, అందరికి పంచు అన్నట్టు చెప్తారనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఫస్ట్ పర్సులు డబ్బులు వస్తాయి, మీకు ఇంకో విషయం చెప్తాను, డిస్కనెక్ట్ అవుతారు. ఫస్ట్ వీళ్ళకి పర్సులు డబ్బులు వస్తాయి కదా, ఎన్నుంటే ఎవరు లెక్కారు, గేమ్ అయిపోయిన తర్వాత తిన్నొస్తే లెక్కేస్తారు 2,000. సో పర్సులో కూడా 2,000 ఉన్నాయి అనుకుంటారు, కానీ పర్సులో 10,000 ఉంటాయి స్టార్టింగ్ ఉన్నది. నెక్స్ట్ రామ్ ఇంకో సైడ్ బెదిరిస్తూ ఉంటాడు, దగ్గర డబ్బులు ఎక్కడ తెలుసు నాకు 200 ఎత్తే చెప్పను అది అని చెప్పి దివ్యాన్ని బెదిరిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డబ్బులు దబ్బేసి బ్యాగ్ని వాష్రూమ్లో ఎక్కడ పైన పడేస్తారు వీళ్ళు. దాని తర్వాత సంజన గారు అసలు ఆడమని మాట ఇచ్చింది, తన మాట మీద తనే నిలబడితే చాలు, ఆవిడ అంటే మాధురి గారు ఇచ్చారంటే నిలబడితే చాలు అని చెప్పి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ జరిగింది. ఏంటంటే టీ పోస్తూ ఉంటారు సంజన గారు, పక్కన రమ్య ఉంటుంది. రమ్యకి ఏం చెప్తారంటే ఇది పోయి తనుజకి ఇచ్చేయి అనగానే రమ్య ఏమో అని చెప్పి సుమ్మని వెళ్ళిపోతుంది. అలా ఆ నామినేషన్ అయిన దగ్గర నుంచి ఇంకా అలా ఉన్నారనమాట. సంజన గారు సరి అని చెప్పి ఆవిడే తీసుకుని వాళ్ళని ఇవ్వటం ఏదో చేస్తారు. ఇక మాధురి గారు ఫ్రస్ట్రేషన్ కిచెన్లో కొనసాగుతూ ఉంటుంది. దీనికి ఆవిడ వండనని చెప్పి నేను వంట వండను నా వల్ల కావట్లేదు, ఏంది ఇది పద్దాకని ఎంత చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు సంజన గారు టీము ఆవిడ మీద జాలి పెడతా ఉంటారు. ఎందుకంటే ఆవిడ ఆట ఆడినారు కదా, సో ఆవిడ మీద జాలి పెడతారు అనమాట. వంట వండలేకపోతుంది పాపం ఆవిడే చేసుకుంటుంది అది అని చెప్పి. సంజన గారు మాధురి గారు మాట్లాడుకుంటారు. మాధురి గారు సంజన చెప్తారు దివ్య అయితే తనే తీశానని చెప్పింది, నాకు మాత్రం డౌట్ అయితే మాత్రం తనుజ సుమన్ మీద డౌట్, బట్ దివ్య మాత్రం చెప్పింది తనే తీశానని చెప్పగానే సంజన గారు సరే దివ్యని అడుగుదాం పదని చెప్పి బెడ్రూమ్కి వెళ్తారు. అక్కడ దివ్య ఉంటుంది. మీ దగ్గర ఉందమ్మా 2,000 అని చెప్పి దివ్య గారి దగ్గరికి వెళ్ళి మ్యాడీ గారికి డౌట్ ఉంది, మీ దగ్గర ఉందా తనుజ దగ్గర ఉందా, మ్యాడీ గారు రండి అడిగేద్దాం అని చెప్పి ఆ బెడ్రూమ్లో తీసుకెళ్ళగానే దివ్య ఉంటుందంటే నేను దొంగతనం చేశానని చెప్పా, వాళ్ళిద్దరు అంటున్నప్పుడు నేనే చేశానని చెప్పా, కానీ నేను చెప్పాను నా దగ్గర ఉన్నాయో లేదని మాత్రం నేను చెప్పలే, ఏదో వాళ్ళు ఏదో అడుగుతారని చెప్పి నేనే చేశానని చెప్పాను. సంజన గారు మీరు చెప్పారు కదా మిమ్మల్ని తీసేసి, మీరు చెప్పారు కదా మీ దగ్గర ఉన్నాయని చెప్పి ఓ పని చేస్తాం, మిమ్మల్ని తీసేసి రేపు ఆడతాం అంతే ఫినిష్, గేమ్లో ఇంకా మిమ్మల్ని ఆడిపించుకోం అన్నట్టు అంటారు. బీ హ్యాపీ బాయ్స్, బీ హ్యాపీ గైస్, బీ రిలాక్స్, రేపు మళ్ళీ మనం 0 నుంచి స్టార్ట్ చేద్దాం, ఏమి కాదని చెప్తుంటారు. రీతిలో ఎవరో మరి తీసేసే రైట్ ఉందా మీకు అని చెప్పి ఎక్కడి నుంచో డైలాగ్ వస్తుంది. సంజన గారు వీ క్యాంట్ హ్యావ్ దట్ పర్టికులర్ డిస్కషన్, నెగిటివ్ వైపు వస్తుంది కంప్లీట్గా, అంటే అవి డబ్బులు పోయినాయి కదా, అది కొంచెం నెగిటివ్గా వస్తుంది. నెక్స్ట్ దివ్య సింపుల్గా, దివ్య అదరగొట్టింది ఇక్కడ చెప్పాలంటే. ఒక సింపుల్ క్వశ్చన్ సంజన గారు మీకే, మీరేమైనా చేస్తే అది కరెక్ట్, అది ప్రాంక్ మీకు నచ్చిద్ది, మీరు చేసుకోవచ్చు, అది ఫన్ కంటెంట్.
పక్కనోడు చేస్తే మాత్రం అన్ఫెయిర్, గేమ్స్ ఆపేస్తారు, తీసేస్తారు అందులోంచి, మీకు ఒక రూలు పక్కన వాళ్ళకి ఒక రూలా అని చెప్పి అడిగిద్ది, ఇరుక్కుపోతారు. మ్యాటరే కదా. పైగా ఇది దొంగల టాస్క్. దొంగతనం జరిగితే మీరు మీ ప్యాకెట్ ఏదైతే ఉందో మీరు సరిగ్గా చూసుకోవాలి, అంతేగాని అది ఎవరి తప్పు కాదు. యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ మీ, నన్ను మీరు రిమూవ్ చేయలేరు అని చెప్పి. సంజన గారు సరే మా టీంలోకి తీసుకోను అనగానే దివ్య అసలు మీ టీంలోకి ఎవడొచ్చాడు అని చెప్పి గట్టిగా ఎడతారు. ఎవరు వచ్చారు అసలు మీ టీంలోకి తీసుకోవడానికి? రాలేదు కదా మేము అంటారు. పక్కనే తనుజ, అందరూ అదే పెట్టుకుంటారు. తనుజ గారు దివ్య అవుతారు. ఆవిడ దొంగతనం చేస్తే కరెక్ట్, మనం దొంగతనం చేస్తే తప్పు అని చెప్పడానికి ఇక్కడ అసలు కంపారిజనే లేదు దివ్య, ఇది దొంగల టాస్క్, ఇందులో ఉండేదే అది అని చెప్తారు. నువ్వు ఫైట్ చేయాలనుకుంటే నార్మల్గా మాట్లాడి ఫైట్ చేయి, కంపారిజన్ కూడా అవసరం లేదు ఆ దొంగతనంతో అని చెప్తుంటారు. దివ్య మీరేంటి మీరు ఇంకా సంపాదించుకోలేరా? అక్కడ నిఖిల్ ఉంటాడు. మీరేంటి మీరు ఇంకా సంపాదించుకోలేరా? టాస్క్లు నెక్స్ట్ వచ్చి గెలవలేరా అంటే నిఖిల్ అసలు బిగ్ బాస్ రూల్ ఉందా ఇలాగా దొంగతనం చేయొచ్చు అని అంటే దివ్య రూల్స్లో మరి తీయొద్దు, చేసుకోవద్దు, దొంగతనాలు చేసుకోవద్దు అని రూల్ ఉందా? సో ఏదైనా మన ఇష్టము, మన ఏమంటారు ఇంటర్ప్రిటేషను, మన ఇంటర్ప్రిటేషన్ అంటారు. నిఖిల్ మీ ఇష్టమా డన్ ఓకే చూపిస్తా నిఖిల్ చూపిస్తా, ఇంకా డేస్ ఉన్నాయిగా నేను చూపిస్తా, నా ఇష్టం అంటారు. నిఖిల్ కొంచెం సీరియస్గా అంటాడు, నా ఇష్టం నేను చూపిస్తాను వస్తుంది అన్నట్టు వెళ్ళిపోతాడు అనమాట. మరి నిజంగా రేపు ఏం చేస్తాడు ఏంటో చూడాలి. నెక్స్ట్ రీతు తన దగ్గరికి వచ్చి నెమ్మదిగా మాట్లాడతారు. దొంగతనం చేశారు, మాకు ఒక 200 ఇవ్వండిరా సపోర్ట్ చేయడానికి, ఏంట్రా బాబు మీరు అన్నట్టు. తనుజ అరే మధ్యలో ఎందుకు వచ్చినా వస్తున్నారా అలాగా ఊరికి, మరి నాకు బీపీ వచ్చేసిందిరా అన్నట్టు ఈవిడ. నాకు క్లియర్గా తెలుసురా చేశారని చెప్పి, మరి నాకు చేయలేదు, నాకు కోపం రాదరా, మరి చేశారని చెప్తే మరి చేయలేదు అంటారేంటారా? నేను పక్కన చూస్తాంటే ఒరే నీ పక్కన ఎవరున్నారు, నీ పక్కన అంతా మనలు ఉన్నారా, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, ఎట్టారా నేను చెప్తాను చేసామని చెప్పని ఇలా మాట్లాడుకుంటుంటారు ప్రేమగా, అప్పుడే అరుచుకుని అప్పుడే ప్రేమగా. నెక్స్ట్ దివ్య అండ్ తనుజ వీళ్ళు డీల్ చేసుకుంటారు అనమాట. ఆ డీల్ ఓకే అంటే వెళ్దాము అన్నట్టు మాట్లాడుకుంటారు. అదేంటంటే ఇమ్మాన్యుల్ అయితే, ఆ డీల్ అంటే ఇమ్మాన్యుల్ అయితే అసలు ఒప్పుకోడు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి తీసేసామని చెప్పి అనగానే సో మాధురి గారు పక్క నుంచి అరుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏమంటారంటే దొంగతనం చేసి కొంచెం సేపు సతాయించి తిరిగి ఇచ్చేద్దాం అన్నాడంట ఇమ్మాన్యుల్. ఏదో దొంగతనం చేస్తే కొంచెంసేపు సతాయించి తిరిగి ఇచ్చేయాలని ఏదో అన్నాడంట. ఎందుకు అంతా అసలు ఈ టాస్క్ దొంగతనం కదా అని చెప్పి ఏదో మాట్లాడుకుంటారు ఇక్కడ. ఇంకా దీనికి స్కిప్ చేద్దాం. ఓకే అంటే మనం టార్గెట్ చేస్తారనుకుంటారు. సో సింపుల్గా పని చేద్దాం, కొద్దిగా అంటే మిగతా వాళ్ళకి 100 అని ఇద్దాం, గేమ్ ముందుకెళ్ళడానికి ఇద్దాము, వాళ్ళకి ఏదైనా పంచుదాము అని అనుకుంటారు. తనుజ సంజన గారితో టైఅప్ అయ్యారంట మాధురి గారు. ఆవిడకి 2000 ఇచ్చామంటున్నారు. సో బ్యాగ్లో 2000 ఉన్నాయనుకొని 2000 ఇచ్చామంటున్నారు అనగానే లేదు వీళ్ళు 2000 ఉంటాయి కదా, వీళ్ళ దగ్గర 2000 అనుకుంటారు కాబట్టి తలా 500, ముగ్గురు సమన్ గారికి 500, దివ్యాకు ఒక 500, తనకు ఒక 500 అనుకుని ఇంకొక 500 మాధురి గారికి ఇచ్చేద్దాం, ఆవిడ ఏం చేసుకుంటారు ఆవిడ ఇష్టం, పక్కన వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఎవరికి ఇచ్చుకుంటారు ఆవిడ ఇష్టం అనుకుంటారు. దాని తర్వాత సాయి ఆడవుతాడు. సాయి ఆడి అరే ఇది సెకండ్ టాస్క్లో థర్డ్ టాస్క్లో జరిగి ఉంటే ఓకేరా, గేమ్ ఇప్పుడు ముందుకెళ్ళడానికి లేకుండా అయిపోయింది కదా మీరు అలా తీసేయటం వల్ల అనగానే తనుజ అరే ఇంకా నెక్స్ట్ టాస్క్లు ఉన్నాయి, ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది అనమాట. చాలా ఉన్నాయి, అటన్నిటికి వస్తాయి, వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి, డబ్బుల్లోంచి ఇచ్చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. గేమ్ ఆడడానికి రాకపోతే నేను మళ్ళీ ఇప్పుడు ఆవిడకంటే మనుషులు కావాలి, నాకు డబ్బులే కావాలి కెప్టెన్ అవ్వాలంటే, మరి నాకు అసలు గేమ్ ఆడడానికి రాలేదు, టాస్క్ ఆడడానికి రాకపోతే నా దగ్గర డబ్బులు ఎలా వస్తాయి, మరి నేను ఎందుకు పంచుతానంటే లాజిక్ అంటాడు. నెక్స్ట్ కళ్యాణ్ మాధురి గారు కూర్చుంటారు. మాధురి గారు వాళ్ళు గేమ్ ఆడరంటే ఏమంటే ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడాల్సిందే. ఏంటి ఇటైనా కరెంట్ పోయింది, అద్భుతం. ఎవరి కోసం ఆడారు అన్నది చూసుకోవాలి. ఐ హోప్ నా పేస్ కనిపిస్తుంది అనుకున్నా. ఎవరి కోసం ఆడరు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడాల్సిందే అంటే సంజన గారు ఆడండి అంటే అలాంటిదే ఉండదు, ఆడాల్సిందే అని చెప్తారు. దాని తర్వాత తనుజ సాయి ఆ డిస్కషన్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. డబ్బులు పంచి ఉంటే మీ మేకులని అంటే మాధురి గారి కోసం చెప్తారు, డబ్బులు పంచితే మీ మేకలు అన్ని పంచితే వాళ్ళతో గొడవ వేసుకుంటారు అగైనెస్ట్గా, ఎందుకు మీ డబ్బులు ఎవడి ఇష్టం ఆడిది మా ఇష్టం మాది అన్నట్టు. ఒకవేళ కనుక పంచకపోతే మాత్రం వాళ్ళు కొంతమంది ఇదైపోయి వాళ్ళతో కలిసిపోయి అందరినీ బ్లేమ్ చేస్తున్నారు, అంటే వాళ్ళకి ఇచ్చేయాలి, మీరు ఎలా డబ్బులు తెస్తారు ఏంటి అని చెప్పి ఇలా సీరియస్గా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాడంటే రాము వచ్చి మధ్యలో కూర్చుంటాడు. కూర్చోగానే సాయి అరే నానా అని చెప్పి అంటగానే తనుజ గారు సీరియస్గా వస్తావు ఎక్కడికి అని చెప్పి లేచి సీరియస్గా అరుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే వీడు మధ్యలో వస్తాడు సీరియస్ డిస్కషన్లో అని చెప్పి ఆ సోఫాలోంచి కూర్చొని వెళ్ళి ఆపోజిట్ సోఫాలో కూర్చుంటారు. రామేమో ఇలా ఏదో చిన్నపిల్లలు ఇలా కళ్ళు తెచ్చుకుంటుంది, ఏడ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నాయి, 2 మిస్టేక్లు ఉన్నాయి. నేను చెప్తాను చూడండి ఎందుకో. ఒక మనిషి అలా వచ్చి కూర్చున్నప్పుడు మనకి ఆ మనిషి కోసం ఐడియా ఉంది. ఏం ఐడియా ఉందంటే కొంచెం తెలీదు, ఇలాగే వస్తాడు,
మధ్యలో డిస్కషన్లో దూరతాడు. ఇన్ని రోజులు నేను చూశాను కాబట్టి ప్రతి దాంట్లో దూరతానే ఉంటాడు, మధ్యలో కూర్చుంటాడు. తనే చెప్తాడు నాకు తెలియదు ఇలా రావాలి వచ్చు అని చెప్పి. అది మనకు తెలిసినప్పుడు మనం అంత సీరియస్ అయ్యి అంత తిట్టాల్సి అంత రియాక్ట్ అవ్వాల్సిన నెసిటీ లేదేమో. తనూజ గారు ఇలా అవటం వల్ల ఏమవుతుందంటే అంటే ఆవిడ డిస్కషన్ ఎంత సీరియస్గా ఉన్నా అది చాలా అంటే చాలా తప్పుగా కనిపిస్తుంది. తప్పు అది. ఆయనకు అర్థమయ్యేకి చెప్పాలి, లేదా డిస్కషన్ అక్కడ తాపేయాలి. సో అలా వెళ్ళిపోవటం, చిరాకు పడటం, దాని తర్వాత ఒక మాట అంటారులేండి ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలండి. బట్ ఏదైనా సరే అది ఆవిడ వాల్యుయేషన్ ఇచ్చుకోవడం తప్పితే చాలా తక్కువ చేసి చూసినట్టు ఉంటుంది. ఆ రాముని ఎస్పెషల్లీ హౌస్లో అందరూ కూడా తక్కువగానే ట్రీట్ చేస్తున్నట్టు కనిపిస్తుంటారు డే 1 నుంచి. ఇప్పుడు రెండో పాయింట్ రాము కోసం చెప్తా. రాముకి తెలుసు అది తప్పు అని మ్యాటర్ అది. ఎందుకంటే నాకు ఎందుకు తెలుసు అంటే నిఖిల్ వీళ్ళందరూ కూర్చున్నాడు, భరణి గారు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు, జైలు పక్కన కూర్చున్నప్పుడు గౌరవ్ వెళ్ళి రావచ్చా అని చెప్పి అడిగి కూర్చుంటాడు. రావచ్చు అనగానే రాము కూడా వచ్చి కూర్చుంటాడు. అంటే యాక్చువల్గా నాకు ఇలా తెలియదు, దాన్ని చూద్దాం అనుకుంటున్నాను కానీ మీరు మాట్లాడుకుంటున్నారు, నాకు ఇలా తెలియదు వచ్చి కూర్చోటం, నేను ఎక్కడికైనా వెళ్ళి ఇలా మధ్యలో కూర్చుండిపోతా ఉంటాను, అక్కడ ప్రాబ్లం అవుతుంది ఇబ్బంది అవుతుంది అంటే లేదు మన ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు వచ్చి కూర్చో అన్నట్టు చెప్తారు. సో రాముకి ఇప్పుడు తెలుసు. అప్పుడు నేను పూడాను కూడా రాము ఎదిగాడు, రాము చేంజ్ అయ్యాడు, ఈ బిగ్ బాస్ హౌస్ వల్ల తనకంటూ క్లారిటీ వచ్చింది, ఇలా డిస్కషన్ మధ్యలో వెళ్ళకూడదు, అడిగి వెళ్ళాలి, లేదంటే పర్మిషన్ ఉంటే అంటే జస్ట్ ఎక్స్క్యూజ్ మీ అంటే అని అనగానే ఒక డిస్కషన్లో చెప్పాను. అది తెలిసినా కూడా మళ్ళీ ఒక ఇద్దరు సీరియస్ డిస్కషన్లో ఉంటే కొన్ని పక్క నుంచోవడం కూడా కాదు, వెళ్ళి ఆ సోఫాలు అటు ఇటు కూర్చుని వాళ్ళ మధ్యలో కూర్చుంటే వాళ్ళకి సిరాగ్గా ఉంటుంది. అది ప్రాబ్లం. సో ఇక్కడ తనూజ గారు మాట్లాడినప్పుడు ఒక మనిషిని చిన్న చూపు చూసినట్టు ఉంటుంది, అది ఆవిడ తప్పుగా ఉంటుంది. ఈయన పద్దాకా హౌస్లో ఇదే జరుగుతున్నప్పుడు అయినా కూడా మారట్లేదు అని చెప్పి మీరు చూస్తే కనుక రీతి ఎక్స్ప్రెషన్ ఇస్తే నవ్వుకుంటూ ఉంటుంది. సో అది ప్రాబ్లం వాళ్ళు డే 1 నుంచి అక్కడ ఉన్నది. బట్ రాముకి ఇది ఇంకా నేర్చుకోవడం ఏంటన్నది నాకు అర్థం కాల. అలాగే తనూజ గారికి మనకు తెలుసు కదా రాము కోసం అంత రియాక్షన్ అవసరమా? అవసరమే లేదు. వెళ్ళిపోతారు అక్కడ రీతి అంటే అరే నేను రావచ్చా రా అని చెప్పి అంటే సీరియస్గా వెళ్ళిపోతుంది కదా. నాకు తను సరే రారా మధ్యలో వచ్చి వాడు మళ్ళీ ఫస్ట్ నుంచి తీస్తాడు మధ్యలో కూర్చొని, అందుకోసం అని చెప్పి నాకు అసలు ఓపికే లేదని చెప్పి మళ్ళీ కూర్చోబెడతారు. నా లాజిక్ ఒకటే సాయి అని చెప్పి సాయి చెప్తారు. ఆవిడకి కావాల్సింది మనుషులు. సో మనుషులు ఎంతమంది వస్తే ఆడికి ప్లస్ అయింది. నాకు మనుషులతో సంబంధం లేదు, నా దగ్గర ఉండాల్సింది డబ్బులు. టాస్కుల్లో ఆడతామో మనకి ఛాన్స్ వస్తుందో తెలియదు, అలాంటప్పుడు మా దగ్గర ఉన్న డబ్బులు ఎందుకు ఇవ్వాలి? సింపుల్ లాజిక్ కదా అని చెప్తారు. ఓకే లాజిక్ కరెక్ట్గా ఉందని అనుకుంటారు. దాని తర్వాత మాధురి గారు, దివ్య, సుమనీల్ కూర్చుంటారు. పవన్ ఏం చెప్తాడంటే, కళ్యాణ్ ఏం చెప్తాడంటే 60-40 డివైడ్ చేసుకుందాం, తల్లి బిడ్డనా మీరు 60% ఉంచుకోండి, 40% టీం మొత్తానికి డివైడ్ చేశాను అంటాడు. పేరెంట్స్ స్క్వేర్లో అనిపించారు కలిసి ఆడదామని అనుకుంటే ఇంకా ఆడదాం గేమ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే మేము డిస్కస్ చేసుకొని చెప్తామని చెప్పి వస్తారు. ఇది ఒక్కొక్కటి పెద్ద డిస్కషన్లో నేను షార్ట్గా చెప్పేస్తున్నాను. నువ్వే చూసుకోవాలరా నేను ఇదే చెప్తున్నాను. తనుజ ఏమో ఎమోషనల్ అయిపోయి అరుస్తూ ఉంటుంది. సో అంటే ఆవిడకి సంజన గారు వచ్చి కంక్లూజన్ ఇచ్చారంట, నచ్చలేదంట, అంటే ఆడమని చెప్పి ఇచ్చారంటే అది నచ్చలేదని అనుకుంటారు. నెక్స్ట్ తనుజ అని రీతి కూర్చుంటారు. తిరిగి ఇచ్చేయండి అని అంటాం కరెక్ట్ కాదురా తనుజ గారు చెప్తారు. అంటే వాళ్ళకి ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే రీతు నేను ఒక ఎడ్డు మొందాల్లా చూస్తూ ఉన్నాను, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నా డబ్బులు నేను కూడా తీసుకునేదాన్ని కదా అని అంటే, సో ఆవిడేమంటారంటే మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయిరా, కొంతమంది మీద నమ్మకం లేదు. తనుజ గారు చెప్తారు మీకు కొన్నిటిలో వాంటెడ్గా కొంతమంది ఇగ్నోర్ చేసాం, అంటే ఇదే ప్లాన్ వేసి స్కెచ్ చేసి లేపేసాం అని ఒక రేంజ్లో చెప్తారు దీనికోసం. సో ఇంత ఇవ్వమంటే అసలు నేను ఇవ్వను, ఇంత డిస్కషన్ జరిగినా కూడా నేను అసలు షేర్ చేస్తానో తెలియదు టీంకి, కానీ వాళ్ళకి మాత్రం తిరిగి ఇవ్వనంటే నాకు అది ప్రాబ్లం లేదురా, నువ్వు వాళ్ళకి తిరిగి ఇవ్వడం మనకి షేర్ చేయి, అది ఒకటే నా ప్రాబ్లం అని మాట్లాడుకుంటారు. దాని తర్వాత దివ్య అక్కడ మాట్లాడింది వచ్చి తనుజ సమ్మన వచ్చారన్నమాట. నేను చెప్పాను వాళ్ళకి మాకు ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చే టాస్కుల్లో ఆడగలిగే టాస్కుల్లో, తర్వాత గెలిచిన గేమ్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈక్వల్గా పంచాలి, గెలిచిన డబ్బులన్నీ ఈక్వల్గా పంచాలి, తర్వాత 60-40 అప్పుడు మీరు షేర్ చేస్తాను ఒప్పుకునంటే తనుజ అంటది రేపటి నుంచి గెలిస్తే ఈక్వల్గా ఇస్తారంట మరి వాళ్ళకి, అంటే వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ డబ్బులు ఏవైతే ఉంటుందో అది ఈక్వల్గా పంచాలి, టాస్కులు గెలిస్తే అది కూడా 60-40, అంటే ఎవరు గెలిస్తే వాళ్ళకి 60%, మిగతా టీంకి 40%. నేను క్లారిటీ తీసుకున్నాను రా అని చెప్పి దివ్య చెప్తారు. దాని తర్వాత మాధురి అండ్ సంజన గారు ఇంకో సైడ్ మాట్లాడుకుంటారు. మాధురి గారు ఏం చెప్తారంటే కళ్యాణ్ ఏమంటున్నాడంటే సంజన గారు ఏమండో విన్నారా అంటే మా ప్లాన్లని మారిపోయినాయి, మా పిల్లలు ఒప్పేసుకున్నారు ఇప్పుడు షేరింగ్కి, మీ ఇల్లే మా ఇల్లే అని చెప్తారు అనమాట. కళ్యాణ్ ఏమంటున్నాడంటే ఇది ఫెయిర్ గేమ్, అంటే ఇలా కొట్టేయడం ఎన్ని ఫెయిర్ గేమ్, కాంపిటీషన్ పెడతారు, మళ్ళీ పాయింట్స్ ఇవ్వచ్చు, మళ్ళీ దాంట్లో డబ్బులు వస్తాయి, లెట్ దెమ్ డిసైడ్. వాళ్ళైతే మాత్రం బిగ్ బాస్ అయితే అనుకోరు కానీ ఇవ్వలేదు, అంటే ఇంకా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కానీ బట్ మీరు ఆలోచించుకోండి అని చెప్తారు. సంజన గారు మీరు అన్నారు కదా వాళ్ళు ఇవ్వలేదంటే నేను చెయ్యను ఆడను అన్నగానే అక్కడ మనకు కట్ చేస్తారు దాన్ని, మరి కట్ చేశారో నేను ఫార్వర్డ్ చేశారు నాకు అర్థం కాలేదు. కానీ నెక్స్ట్ ఇక్కడ సుమన్ ఫుడ్ వస్తుంది వీళ్ళు కొంచెం దాస్తారు, రాము ఏదో 300 డిమాండ్ చేస్తాడంట, దానికి తీసుకెళ్ళి ఇచ్చేస్తారు సుమనానికి దివ్య ఫుడ్. ఏంటి ఎట్ట తయారయ్యాడు ప్రతిదాన్ని ఇంత కమర్షియల్గా చూస్తున్నాడు అయ్యి అనుకుంటుంటారు. నెక్స్ట్ తనుజ సాయి మాట్లాడుకుంటారు, డీల్ చేసుకుంటుంటారు. సాయి నువ్వు ఫోకస్డ్గా ఉంటావా, ఉంటాను, సూపర్గా ఉంటానంటే అయితే ఒకటి చూడు కళ్యాణ్ దగ్గర మాధురి గారి డబ్బులు ఉన్నాయి, ఎందుకున్నాయంటే ఉన్నాయి, ఆవిడ ఆయన దగ్గర ఉంచింది, నువ్వు ఫోకస్డ్గా ఉండు, ఎక్కడ పెడుతున్నాడు ఎక్కడ పెట్టుకుంటున్నాడు అని
చూసిన తర్వాత దొంగతనం చేసుకుందాం, షేర్ చేసుకుందాం, లేపేద్దాం, షేర్ చేసుకుందాం అని చెప్పి ఒక ప్లాన్ వేస్తారు. దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ దివ్య తనుజలు మాట్లాడుకుంటారు. దివ్య అంటారు 60-40 చేయమన్నారంటే 70-30 అంటది తనుజ. 70-30 ఎందుకంటే మనం బ్లేమ్ తీసుకుంటున్నాము, మనకంటూ రివార్డ్ ఉండాలి, మనం సేఫ్గా ఉండాలి, నెక్స్ట్ గేమ్స్లో మనకు ఆడే ఛాన్సెస్ అలా తెలియదు, సో ఈక్వల్గా పంచాలి, ఆ డబ్బులు ఉన్న డబ్బుల్ని తర్వాత వచ్చే డబ్బులు కూడా పంచాలంటే అవన్నీ నేను చెప్పానంటారు. సరే తనుజ ఏమంటారంటే 5,000 మొత్తం లెక్కేస్తారు. లెక్కేస్తే ఫ్యూజ్ ఎగిరిపోతాయి. 10,000 ఉంటాయి వాష్కి లెక్కేసిన తర్వాత. 5,000 నేను చెప్దామంటే తెలిసిపోద్ది దివ్య అంటే తెలిసిపోద్ది, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా బ్యాగ్ ఉంది కదా, కళ్యాణ్ లెక్కేస్తే తెలిసిపోద్ది కదా 10,000 ఉన్నాయి, తెలిసిపోద్ది, అప్పుడు మొత్తానికి రివర్స్ అయిపోతుంది వద్దలాగా. సో 10,000 ఉన్నాయని చెప్తా అంటే సుమన్ అని వస్తాడు. సుమన్ పిలిచి చెప్తారు, అన్న 10,000 ఉన్నాయి అనుకుంటారు. అంటే చెప్పకండి అంటాడు. అంటే 10,000 చెప్పకండి అంటే లేదన్నా తెలిసిపోద్ది అన్న, ఆవిడ దగ్గర కూడా బ్యాగ్ ఉంది కదా చూసేస్తారు అనగానే ఓకే అనుకుంటారు. నెక్స్ట్ రీతు అని తనుజ, నేను ఎలా నమ్మాలి చెప్పు రీతు అంటది తనుజ. ఏంటి అంటే ప్రామిస్ అంటే ప్రామిస్, దొంగతనం నేను చేస్తే దొంగతనం నిన్ను ఇన్వాల్వ్ చేస్తా, అందులో నీకు హాఫ్ వాటా ఇస్తా అది అని చెప్పి ఇవి ప్రామిస్లు చేస్తాను. అప్పుడు తనుజ అరే మనం ఇప్పుడు దాకా 2,000 అనుకున్నాం కదా, కాదు 10,000 ఉందనగానే రీతుకు ఫీజు ఎగురుతుంది. 10,000 ఉన్నాయని చెప్పి షాక్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఇచ్చేయచ్చు అంటే పంచచ్చు అన్నది చెప్తారనమాట తనుజ. ఇమ్మాన్యుయల్ చాలా అప్సెట్ అయ్యాడు. డబ్బులు పోయేపరికి వాళ్ళ అమ్మకి అయినా సరే అమ్మ సపోర్ట్ ఉంటుంది, ఏదైనా సరే ఉంటుంది అన్నట్టు మాట్లాడుకుని ఉంటారు. దాని తర్వాత మాధురి గారు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, జనాలు ఉన్నారు, ఎందుకు ఎక్కువ మందిని తెచ్చుకొని మళ్ళీ డబ్బులు తగ్గించుకోవడం, అట్నుంచి ఇంకొంతమందిని తెచ్చుకుందాం అంటే ఎందుకు తగ్గించుకోవడం డబ్బులు, నెక్స్ట్ గేమ్స్ అందరికీ ఛాన్స్ ఇస్తాము, నీకు అన్ఫేర్ జరగదు. దివ్యాకి చెప్తారు నీకు అన్ఫేర్ జరగదు, 60% మీ దగ్గరే ఎక్కువ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి, 40% మా దగ్గర ఉన్నాయి, 70-30 వద్దు 60-40 డిసైడ్ అవుతుంది అని చెప్తారు అంటే దివ్య. మరి ప్రతి గేమ్కి ఒకళ్ళు మమ్మల్ని పంపుతారు కదా, ఒకళ్ళనే పంపకుండా మిగతా వాళ్ళు పంపుతారంటే మీరు ఆడే గేమ్స్ వస్తే దానికంటే పంపిస్తా, నిన్ను రీతుని పంపిస్తాను, రామ్ని శ్రీనివాస్ని వాళ్ళిద్దరిని కలిపి సాయి శ్రీనివాస్ని కలిపి పంపిస్తాను, మీ టాస్క్ని బట్టి ఏది ఆడగలరో దాన్ని బట్టి పంపిస్తానంటే దివ్య. మరి బోనస్ ఒక 2,000 వస్తాయి టాస్క్ వచ్చిందంటే అది కూడా అందరికీ వాళ్ళు ఆడిన దాన్ని బట్టి అది కూడా అందరికీ పంచుతారంటారు. నెక్స్ట్ ఫస్ట్ ఉన్న అందరికీ ఈక్వల్గా ఛాన్స్లు ఇవ్వాలంటే ఎస్ ఈరోజు ఫస్ట్ ఉన్న డబ్బులు అందరికీ పంచాలంటే ఈక్వల్గా అంటే ఈరోజు కొంచెం పంచుతా, రేపు కొంచెం పంచుతా, ఎల్లుండి కొంచెం పంచుతా అంటే దివ్య గారు పర్సెంటేజ్ నేను అడుగుతాను 60-40 అన్నారు కదా, ఒకసారి మళ్ళీ మా టీంతో డిస్కస్ చేస్తాను, ఇలా సబ్ టీం దొంగల టీం ఉందని చెప్తే చేస్తాను లాస్ట్కి. కాకపోతే ఏంటంటే ఇక్కడ తనుజ ఇంకో రూల్ కూడా పెట్టింది, మంచి రూల్ అనిపించింది నాకు. ఏంటి అంటే ఇస్తాం 30%-40% ఇస్తాం, కానీ ఇప్పుడు ఇవ్వం, లాస్ట్కి ఇద్దాం అంటే టాస్క్ అయిపోయి ముందు ఇవ్వద్దు అనుకుంటారు. సో లాస్ట్కి ఇస్తాను, ఇప్పుడే కాదు మేము లాస్ట్కి ఇస్తాం, మా దగ్గర ఉంచుకుంటాం కానీ లాస్ట్కి ఇస్తాము, కానీ ప్రామిస్ అన్నట్టు చెప్తే ఆవిడ ఒప్పుకోదు మాదిరి. అరే నా వల్ల నీకు ఒక అన్ఫేర్ జరిగింది, అదేంటంటే నేను బర్నీ గారు నామినేట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ జరిగిన కొన్ని డిస్కషన్స్ వల్ల నీ వల్ల కొంచెం నేను నామినేట్ చేశాను, సో నీకు అన్ఫేర్ జరిగింది, ఇప్పుడు దాన్ని ఫేర్ చేద్దాం అనుకున్నా, నేనేం చేస్తానంటే నేను కంటెండర్ చేస్తా, ఎట్టి పరిస్థితున్నా సరే, నా వల్ల నీకు ఫస్ట్ అన్యాయం జరిగింది కాబట్టి నేను కంటెండర్గా చేస్తా, ఇది నా మాట అన్నట్టు చెప్తారు. దివ్య సైలెంట్గా వచ్చేస్తుంది అక్కడి నుంచి. నెక్స్ట్ సంజన ఇమాన్యుయల్ మాట్లాడుకుంటుంటారు. సంజన గారు ఏంటంటే అరే నువ్వు రేపు అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవ్వు, ఒక ముగ్గురిని అటు నుంచి ఇటు తీసుకొచ్చి ఎలా చేస్తావో తెలియదు అన్నట్టు చెప్తారు. ఎవరిని తీసుకొస్తావంటే అనగానే ఇమాన్యుయల్ అన్ని సెంటిమెంట్స్ డైలాగ్ కొడుతుంది మమ్మ, ఎవరు మాధురి గారు, నిన్నే నమ్మాను చూసుకో అంటుంది అనగానే సంజన గారు తొక్కలో నమ్మకం ఎవరికి కావాలి అంటారు. సో ఇమాన్యుయల్ వెయిట్ చేయండి, మీరు వెయిట్ చేయండి, మీకు ఛాన్స్ వస్తుంది, దొంగని దొంగలాగా పట్టాలి, ఆలోచించండి, వెయిట్ చేయండి అంటే నిఖిల్ నేను ఒక ప్లాన్ వేసాను అని చెప్పి అది చెప్తాడు, కానీ ఏం లేదు, ప్లాన్ ఏం లేదు. నెక్స్ట్ నిఖిల్ మనీ లేకపోతే ఏం ఆడతాం ఎలా ఆడతామంటే నెక్స్ట్ టాస్క్లు జరిగితే 10,000 కూడా వస్తాయంట, సో వాళ్ళు గెలిచినా అది ఫెయిర్గా గెలవరంటే నిఖిల్ టాస్క్ ఏమైనా రద్దు అయిపోద్ది అంటే లేదు రద్దు అవ్వదు, అది ఫౌల్ చేస్తే అందరూ ఫౌల్ చేస్తే రద్దు అయింది, ఫౌల్గా కెప్టెన్సీ అయితే మాకు ఇలా లాస్ట్ టైం రీమ్యాచ్ పెట్టారు కానీ ఇది అవ్వదులే అని చెప్తారన్నమాట. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైందో తెలుసా, ఈ టాస్కే దొంగల టాస్క్, సరేనా, దొంగల టాస్క్గా పేరు పెట్టారు, పర్టికులర్ ఆపర్చునిటీని వీళ్ళు మిస్యూజ్ చేశారు, వాళ్ళు యూజ్ చేసుకున్నారు, మిస్యూజ్ కాదు, మీది పోయినాయి కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. దొంగల టాస్క్ అంటే నటించమన్నారు, కానీ వీళ్ళు చూస్తే మరీ టూ మచ్ చేసేసి డబ్బులు దొంగతనం చేసేసారంట. సంజన గారు దీని గురించి నెగిటివ్గా మాట్లాడినంతసేపు నాకు నెగిటివ్గా అనిపిస్తానే ఉంటుంది, ఆ సౌండింగ్ అలా వస్తానే ఉంది. నేను పాస్ట్లో దొంగ పనులు చేశాను కాబట్టి నేను వెళ్ళి ఏదైనా అడిగితే నోరు తెరిచి వెంటనే మీరు చేస్తే ప్రాంకు మేము చేస్తే కాదా అని చెప్పి మాట్లాడతారు, అది ప్రాబ్లం, ఇరుక్కుపోయాను ఇందులో అన్నట్టు చెప్తారనమాట. మీరు అది చేసినా చేయకపోయినా ఇది దొంగల టాస్క్ కాబట్టి తీసేస్తారు, ఆబ్వియస్ మీరే తీసేసి ఉండొచ్చు, అసలు మీకు దొరికితే మీరు ఫస్ట్ లేపేస్తారు దాన్ని. నెక్స్ట్ సంజన గారు లాస్ట్ టైం పవరస్త్రా అని చెప్పి నాగార్జున అడిగారు, పవరస్త్రా ఉందా ఇమాన్యుయల్, మీ మమ్మీ తీసుకురండి సార్, నేను సీరియస్ వాటిలతో చేయను సార్, ఏదైనా చిన్న వాటిలు చేస్తాను మళ్ళీ వాటిని వెనక్కి ఇచ్చేస్తానంటే సార్ నవ్వురుకున్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ డైజెస్టబుల్, ఇట్స్ అన్ఫేర్, డబ్బులు తీసేయడం ఇట్స్ అన్ఫేర్ అవుతుంది, ఇటువైపు ఉన్న టీంకి కంప్లీట్లీ అన్ఫేర్ అవుతుంది, ఇట్స్ రాంగ్ నో
అన్యాయం కదా, ఇది తప్పు కదా అని మాట్లాడతారనమాట. కానీ ఇప్పుడు అటు నుంచి డబ్బులు కొట్టేసి ఇటు వచ్చేస్తేనా అని ఎవరో ఒకళ్ళు, అంటే ఇమ్మాన్యుల్లో ఎవరో ఒకరు కొట్టేసి ఇటు వచ్చేస్తాను అనుకుంటారు. ఐ థింక్ దే షేర్డ్ ద మనీ అని చెప్పి ఇలా ఒక డిస్కషన్ జరిగిద్ది అనమాట. తెగ బాధపడిపోతూ ఉంటారు ఆవిడ. కానీ ఆవిడ చేసిన పనులే ఏం చేయలేం. నెక్స్ట్ మాధురి గారు వీళ్ళకి చెప్తారు, దివ్య యాక్సెప్ట్ చేసింది, తనుజని ఒప్పుకోవటం లేదు అని చెప్పి ఇమ్మాన్యుల్కి కళ్యాణ్ చెప్తా ఉంటారు. తగ్గొద్దు మేడం, మీరు మనం ఆల్రెడీ 60-40లో ఉన్నామంటే, నేను దివ్యాకి అదే చెప్తున్నాను, కంటెండర్ అవ్వాలని లేదా, ఉంది కదా నేను చెప్పాను కంటెండర్ చేస్తానని, కానీ డబ్బులు జాగ్రత్తగా దాచుకోవాలి, ఉన్నాయి కదా అంటే ఉన్నాయని చెప్తారన్నమాట. నెక్స్ట్ డబ్బులు జాగ్రత్తగా దాచుకుని ఇమ్మాన్యుల్ చెప్తాడు, స్టార్ట్ చేసింది మనమే, తర్వాత వాళ్ళు కనుక తీసేస్తే మనం అడగడానికి కూడా ఉండదు అని చెప్తాడు. దాని తర్వాత దివ్య 3,900 ఇచ్చేస్తా అంటే 4,000 ఇచ్చేస్తాను వాళ్ళకి. అంటే మాధురి గారు ఏమంటారంటే, కంటెండర్గా పెడతాను నిన్ను, అదే 3,900 ఎందుకు ఇచ్చారు, 4,900 ఇవ్వాలి, మారుస్తారు తర్వాత కూడా మళ్ళీ మారిద్దులేండి ఇదంతా. సో కంటెండర్గా పెడతాలి అనగానే ముగ్గురు అంటది దివ్య, అంటే తిను సుమనన్న నెక్స్ట్ తనుజ అనగానే మాధురి గారు ఏమంటారంటే, నిన్ను కంటెండర్గా నేను ఎలిమినేషన్ దానికి తీసుకొచ్చాను, నిన్ను కంటెండర్గా, తనుజాని కంటెండర్గా పెడతాను. సరే అనగానే దివ్య, మరి సుమన్ గారికి కూడా ఈక్వల్గా మనం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలంటే, మీరు ఎందుకు చెప్పారు సుమన్ గారికి అంటే, ఆయన మాత్రమే ఉన్నాడు, అసలు తీసిందే ఆయనకి ఏరా మీరు, నాకు అర్థం కాలేదు, ఆయన చెప్పకుండా ఎలా చేస్తారు, అయ్యో అలా వస్తే అన్యాయం అయిపోతుంది, అసలు చెప్పకుండా అలా ఉండలేము, ఆయనే మెయిన్ అన్నట్టు ఆయన చెప్తారనమాట. నెక్స్ట్ దివ్య, దీని తర్వాత ప్రతి షేర్ ఈక్వల్ కావాలి, నేను మిమ్మల్ని నమ్మేస్తున్నానంటే ఓకే అంటారు. తర్వాత ఇంకా చాలా ట్విస్టులు జరుగుతాయి దీంట్లో, అంటే ఈరోజు కొన్ని అయ్యి రేపు కొన్ని అవుతాయి. నెక్స్ట్ మాధురి గారు కళ్యాణ్ చెప్తే ఇలా 3,900 ఇచ్చారు అని చెప్తుంటే, లెక్క పెట్టరానా అంటే, ఎందుకో తేడా కొడతా లెక్క పెట్టరంటే, లేదు 10,000 ఉన్నాయి, అందులో 10,000 ఉన్నాయో అనుకుంటారు. మరి ఎందుకు 3,900 4,900 నాకు సరిగ్గా రాసుకున్న నాకు గుర్తురాట్లా. నెక్స్ట్ దివ్య రీతు అందరూ కూర్చున్నప్పుడు, మాధురి గారు కూర్చున్నప్పుడు చెప్తారు, నేను ఇస్తుంది టీం యూనిటీ కోసం ఇస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ టీంను వదిలేసి వెళ్తే మాత్రం బాగోదు అన్నట్టు చెప్తారు. అయ్యది దొంగలు వాళ్ళు ఎప్పుడైనా వెళ్తారు, మీరు ఇవ్వాల్సిన లాస్ట్ మూమెంట్లు, ఇప్పుడు పంచడం ఉపయోగం లేదు, కానీ పంచుతారు వీళ్ళు, అదే ప్రాబ్లం వెళ్తాం. అదే సంజన గారి దగ్గర ఉంటే పంచరు, నేను రాజేస్తాను, అది నేను క్లియర్గా చెప్తున్నాను కదా, సపరేట్గా 2-3 తీసుకొని వెళ్తాం అంతే, అదే వెళ్ళము అన్నట్టు చెప్తారు, ఏదో చెప్తారు అన్నమాట, వెళ్ళలేండి అని. నెక్స్ట్ మాధురి గారు సంజయ్ గారు మాట్లాడుకుంటారు. మాధురి గారు సంజయ్ గారికి బూస్టప్ ఇస్తారు, నిన్ను నమ్మి ఒక 5 అట్లా వచ్చారు, సో నన్ను నమ్మి సంజయ్ గారు చెప్తాను, నన్ను నమ్మి 5 వచ్చారు, నేను ఆల్రెడీ కెప్టెన్ అయ్యాను కానీ వీళ్ళు అనగానే మాధురి గారు అంటారు, బ్రెయిన్ పెట్టు, స్ట్రాటజీ చెయ్యి, నువ్వేంటి చూడు అంటే, నేను వాడతాగా, నేను వదలనగా, నేను వాడతా వదలను అన్నట్టు మాట్లాడుకుని ఉంటారు. దాని తర్వాత గౌరవ్ నిఖిల్ వీళ్ళందరూ మొత్తం వాష్రూమ్ మొత్తం గట్టిగా చెక్ చేస్తూ ఉంటారు అనమాట. కళ్యాణ్ సుమన్కి ఇక్కడ ఏదో చెప్తాడు, సుమనానికి అర్థం కాలేదు నాకు, దాని తర్వాత అర్థమైంది, సుమన దివ్యకి చెప్తాడు అనమాట. రీతు దివ్య మాట్లాడుకుంటారు, ఈరోజు కనుక షేర్ చేస్తే మన టీంలో కనుక మనం గెలిస్తే, ఎవరైనా టాస్ గెలిస్తే మనకి 200 వస్తుంది, అదే పక్క టీం గెలిస్తే 400 వస్తుంది, ఎందుకంటే ఆ సైడ్ తక్కువ ఉంటారు, ఈ సైడ్ ఎక్కువ మంది ఉంటారు. మొత్తం ఈరోజే షేర్ చేస్తే రేపు పొద్దున్న టీం మొత్తం షిఫ్ట్ అయిపోద్దని మాట్లాడుకుంటుంటారు. 3 days మెయింటైన్ అవ్వాలి, స్ట్రాంగ్గా ఇది అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ రీతి ఏంటంటే, నాకు ఒక హెల్ప్ చేస్తావా దివ్య అని అడిగింది. అదేంటి అంటే, నీ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు, నా దగ్గర తక్కువ ఉన్నప్పుడు, అలాగే నాతో పాటు ఇంకొకరు సమానంగా ఉన్నప్పుడు నన్ను పెంచడానికి నాకు కొంచెం హెల్ప్ చేస్తావా, డబ్బులు ఇస్తావా అని అడుగుతుంది అనమాట. అంటే నువ్వు సేఫ్గా ఉన్న తర్వాతే అనగానే, సరే నువ్వు అడిగా కాబట్టి ఇస్తాను, ఫ్రెండ్షిప్స్ ఏమీ లేవు, వేరే వాళ్ళు ఏమి లేదు, నువ్వు అడిగావు కదా ఇస్తాలే అని ఒప్పుకుంటుంది, ఇస్తానని చెప్తుంది. నెక్స్ట్ తను అసలు ఇలాంటి ఎప్పుడు మాట్లాడకూడదు తెలుసా బిగ్ బాస్, అసలు ఆ టైంకి వచ్చినప్పుడు ఉంటే చూస్తాను, లేదంటే లేదు చెప్పలేను, మాట అయితే ఇవ్వలేను అని చెప్పాలి. వేరే ఫ్రెండ్స్ అని చెప్పి, అంటే కళ్యాణ్ ఉన్నాడని వాళ్ళు ఉన్నారని వాళ్ళకి ఇవ్వకుండా నాకు ఇస్తావు కదంటే, ఎవరు నన్ను అడగలేదు కాబట్టి నువ్వు అడిగా కాబట్టి నీకే ఇస్తానంటారు. నెక్స్ట్ తనుజ అండ్ మాధురి గారు మాట్లాడుకుంటారు, నీతో ఎవరెవరు ఉన్నారని చెప్పి నువ్వు నమ్ముతున్నావో వాళ్ళు ఉంటారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా అనగానే మాధురి గారు అంటారంటే, నువ్వు తప్ప మిగతా వాళ్ళ మీద నమ్మకం లేదు, నువ్వు ఉంటావని అనుకుంటాను అంటారు. లాస్ట్లో షేర్ చేస్తానన్నావు కదా అంటే, అవును రీతు వీళ్ళందరి మీద నమ్మకం లేదు, అందుకే లాస్ట్లో షేర్ చేస్తానంటే తనుజ చూడు, డబ్బులు పోయినాయి అనగానే మన టీంలో కొంతమందికి ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి అనగానే మాధురి గారు అంటారు, ఒక రీతుకి రీతుకి నెక్స్ట్ రాముకి చెప్తే ఎవరికి మారలేదు అంటే, నువ్వు నమ్మవలే, నీకు రేపు గేమ్ అయిపోయాక నీకు తెలిసిద్ది, అప్పుడు వస్తుంది, నేను చెప్పకూడదు అనుకున్నా, మాట్లాడకూడదు అనుకున్నా, సో నీకు రేపు నిజమేంటన్నది నీకు తెలిసిద్ది అని. అంటే ఇమాన్యుల్ హ్యాండ్ ఇస్తాడు, ఇమాన్యుల్ వెళ్ళిపోతాడు, అప్పుడు నీకు మబ్బులు ఇడిపోతాయి అని చెప్తారు. నాకు తెలిసి మ్యాక్సిమం ఇమాన్యుల్ వెళ్ళిపోతాడు అని అనుకుంటున్నా. ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉంటే అటు సైడ్ ఏమి లేకపోయింటే వారు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిందే, గౌరవ్కి ఎవరికి వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఇంకెవరున్నారు ఐషా ఉంది, ఐషాకి ఇవ్వాల్సి వస్తుంది. సో చూడాలి, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది రేపు, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎలా ఉంటే ఎవరికి ఎన్ని డబ్బులు వస్తాయని చెప్పి. నెక్స్ట్
రీతు రామంటాడు రేపు మొత్తం చేంజ్ అయిపోద్ది, మనం ఎన్ని వేసుకున్నా సరే ఈ నైట్ ఏమైనా పైసలు దొరికితే బాగుంటుందని చెప్పి రీతు అనుకుంటారు, అలా మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఇది ఇంపార్టెంట్ డిస్కషన్. మాధురి గారు, రమ్య అండ్ రాము వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు. రమ్య అంటది, నిన్న జరిగిన నామినేషన్ గురించి ఒక అరగంట గంట మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఈరోజు పొద్దున్న కూడా దాని గురించే జరుగుతోంది, ఎక్కడున్నా సరే అవే చెవికి తగులుతున్నాయి. అంటే ఆ మాటలు నామినేషన్ మాటలు తగులుతున్నాయి, అవేనా ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా, ఇంకా అయ్యే మాట్లాడుకోవాలా అంటుంటారు. మాధురి గారు ఏమంటారంటే, నాకు ఆమె రియల్ అనిపిస్తుంది తనుజ కోసం. రియల్ నేచర్ ఏమో అదే మనకు అలా అనిపిస్తుందేమో, అంటే ఫేక్ అనో ఇంకోటనో డ్రామా అని అనిపిస్తుందేమో, తను రియల్గానే ఉందేమో అనగానే రాము నాకు అదే అనిపిస్తుంది అంటాడు. ఫేక్ అని అనుకున్నాను అని చెప్పి చెప్పబోతా ఉంటాడు. నెక్స్ట్ మాధురి గారు ఏమంటారంటే, అలా అనుకున్నా కానీ నేను కూడా ఏమో తన నిజమైన తన మెంటాలిటీనే అలాగేమో అంటారు. రాము ఆవిడ ఫేక్లా నటిస్తుంది, ఏదో చేస్తుంది అని అనుకున్నాను అనగానే మళ్ళీ మాధురి గారు, నేను అలాగే అనుకున్నా కానీ నిజం వేరే అంటే. రాము ఏమిటంటే, నిజంగా యాక్ట్ చేస్తే ఎప్పుడో అప్పుడు బయటికి రావాల్సిందే, ఇంత మట్టికైతే రాలేదు అన్నట్టు అంటాడు. మాధురి గారు ఏమంటారంటే, స్టార్టింగ్ నుంచి అలగడం తన నేచరే, అలాగే ఉందేమో అంతే. సో నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటే రమ్య చెప్తారు, నువ్వు ఏదైనా పాయింట్లు పెట్టావు అవన్నీ ఫేక్, జలసీ అన్నీ. సో తన నేచరే అంతా, తను బిహేవ్ చేసే విధానమే అంతేమో, నువ్వే తప్పుగా అనుకుంటున్నావేమో, మనకి అలా బయట నుంచి అర్థమైందేమో అన్నట్టు ఆ పాయింట్స్ అన్ని చెప్తూ ఉంటారు అనమాట. సో రాము నాకు అనిపిస్తుంది ఏంటంటే అంటే అక్కడ కట్ చేస్తారు. నెక్స్ట్ రీతు నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అదేంది రీతు నిఖిల్ వేరే టీం కదా ఇక్కడ, ఎందుకంటే మరి రీతు అంటే అలాగే ఉంటుంది, అటు ఇటు అన్ని వైపులు ఆడుతుంది. ఎవరితోనూ చెప్పొద్దు అని చెప్పి నిఖిల్ చెప్తుంది. ఏంటంటే వాడి టీషర్ట్ పెట్టుకున్నాడు పాకెట్లో, ఎవరు కళ్యాణ్ పాకెట్లో టీషర్ట్ పెట్టుకుంటే ఎత్తుకు కనిపించింది, అంటే అక్కడ ఏదో డబ్బులు ఉన్నట్టు అలా పెట్టుకుంటాడు. పెట్టుకున్నాడు నిఖిల్, నాకు డౌట్ తెలిసిపోతుంది అది వేరేగా ఉందని, ఈజీగా దొరికిపోయే ప్లాన్ అది. సో అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే స్విమ్మింగ్ పూల్లో పడేద్దాము, ఆ డబ్బులు తడిపేద్దాము, దొబ్బేద్దాం ఏదో అనుకున్నారు. కానీ మాకు తెలుసు అది టీషర్ట్ లేవు అని చెప్పండి. నేను రీతు వాష్రూమ్లోనే ఉంది, ఎక్కడ ఉంది అర్థం కావటం లేదు అది అంటారు. నిఖిల్ పవన్ బ్యాగ్లో ఉండొచ్చా అది అని చెప్పి మొత్తం అక్కడ ఎత్తుకుంటూ ఉంటారు. ఇదంతా తనుజ బయట నుంచి వెయిట్ చేస్తూ ఉంటుంది, మనం చూపిరు. కానీ వస్తే సడన్గా వచ్చి మేమేమైనా పిచ్చోళ్ళమా ఎర్రోళ్ళమా ఇక్కడ పెట్టడానికి అని చెప్పి సర్కాస్టిక్గా మాట్లాడింది. దానికి నిఖిల్ కాలిద్ది యాక్చువల్గా, ఏమండవు. అక్కడ గౌరవ్ వచ్చిన తర్వాత ఏదో డైలాగ్ వేస్తాడు, చెప్తాను. తర్వాత దీన్ని తీసుకెళ్ళి సంజయ్ గారు చెప్తాను, నిఖిల్ తనుజ ఇలా వచ్చింది, చాలాసేపు చూసి వచ్చింది, వచ్చి పోయి దొరకలేదా, సో మేమైనా సర్కాస్టిక్గా మాట్లాడింది, మేమైనా పిచ్చోళ్ళం అన్నట్టు. అప్పుడు గౌరవ్ వచ్చేస్తే నేను మన డబ్బులు పోయిందుకు డోంట్ బ్లేమ్ అదర్స్ అంటే ఏదో సెటైర్ వేసారని చెప్పి, అంటే వీళ్ళని బ్లేమ్ చేయకు అన్నట్టు ఏదో సెటైర్ వేసారని ఆయన అనుకున్నాడు. నాకైతే సెటైరికల్గా అనిపించలేదు, ఇంకా తనుజగా అర్థమై ఉండదు. నెక్స్ట్ తనుజ గారు కళ్యాణ్ మీద సెటైర్లు ఎత్తారంటారు. బయటకు వచ్చిన అందరూ కొంతమంది క్లాత్ పెట్టుకొని ఏదో డబ్బులు ఉన్నట్టు, అంత పిచ్చోళ్ళమా జనాలు ఏమైనా అక్కడ డబ్బులు ఉన్నాయని నమ్మడానికి అయ్యి అని చెప్పి అనుకుంటుంటారు. నిఖిల్ ఇమ్ముని అడిగితే ఇవ్వరా చెప్పరా అని చెప్పి సంజనా పెడతారు. సంజనా గారు ఇమ్మునా అంటే ఇమ్ము వస్తాడు, మనుషుల దగ్గర ఉన్నాయి నడుచుకుంటూ వస్తాడు, ప్లేసులు లేవు, అలాగే మీరు ఎత్తుకుతున్నారని తెలిసిపోవటం వల్ల ఉపయోగం లేదు అనగానే ఎవరి దగ్గర ఉందో చూడండి, చూసి వాళ్ళని బ్లాక్ చేయండి, బ్లాక్ చేసి తీసుకోండి, ఫైట్ అవ్వకుండా అనగానే నిఖిల్ ఫైట్ అవుతుంది అంటే అప్పుడు అలా వద్దు, ఫైట్ మాత్రం వద్దు, ఎలా ఉండాలంటే ఏం తీశారా అని చెప్పి ఆడియన్స్ అనుకోవాలి, అలా ఉండాలి. సో అలా తీసుకోండి అని. సంజన గారు ఒక మనిషి దగ్గరే ఉన్నాయి అంటే మమ్మీ నాకు తెలియదు మమ్మీ అంటాడు. ప్రామిస్ అంటే ప్రామిస్ చేసుకుంటారు, ఈ ప్రామిస్ లేచుకునేది ఎందుకు గేమ్ లేచేది నాకు అర్థం కాదు. నెక్స్ట్ సుమనన్న దివ్య మాట్లాడుకుంటుంటారు. కళ్యాణ్ అడిగాడు నాకేం తెలియదు అన్నాను అనగానే, నీకు దొరికితే నువ్వేమనుకున్నావు అంటే తీసింది నువ్వే కదా, నువ్వేమనుకున్నావు అంటే ఏదో అన్నాడంట. అంటే నువ్వు చెప్పండి ఏదో చెప్పాడంట, చెప్తే మరి చేయాలి కదా, నువ్వు చేయాలి కదా అంటే, కళ్యాణ్ నువ్వు ఒక డీల్ అనుకున్నావు, ఆ డీల్ ఫాలో అవ్వని నేను చెప్పానని చెప్పాడు. కళ్యాణ్ ఏదో రివర్స్లో నీకు దొరికింది కదా, మరి నువ్వు ఎవరికి ఇవ్వాలని నాలుగు ఇచ్చేచ్చు కదా, ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అడిగినట్టున్నాడు. సో అది. నెక్స్ట్ దివ్య రీతి మీద అంటది, ఇందాక నా దగ్గర ప్రామిస్ తీసుకుంది నాకు హెల్ప్ చేస్తావు అది అంది, ఇప్పుడేమో వాష్రూమ్లోకి వెళ్ళి డబ్బులు ఎత్తుకుతుంది, ఇంక నేను అసలు అమ్మాయికి హెల్ప్ చేయను, అలా ఎలా చేస్తారు అది అని చెప్పి తిడతా ఉంటారు. నెక్స్ట్ సంజన గారు ఇమ్ము మాట్లాడుకుంటారు. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్గా అనిపించింది. నమ్మద్దు ఇంకా, నీకు అర్థమైందా, నిన్న మనల్ని ఎవరైతే చేశారో అంటే కళ్యాణ్ని వాళ్ళని నమ్మద్దు అనగా నమ్మనమ్మా అనగానే సంజన గారు మామూలు చేశాడా, అదేమైనా నామినేషన్ ఏమైనా స్వీట్ డబ్బానా తీసుకొచ్చి ఇవ్వడానికి, బయటకు పోవచ్చు గేమ్లో నుంచి మనం. సో మాధురి గారు మాత్రం నాలాగే ఉన్నారు, మంచోళ్ళు అంటే హార్ట్గా ఉంటారు, స్వీట్గా అంటే ఏది ఉంటే అది ఉంటారు. వాళ్ళ పిల్లల కోసం అడిగారంట, చూడంగానే కొంచెం ఇది అనిపించింది అండి అని చెప్పి. నెక్స్ట్ ఐషా ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద, మనకు ఉదయం నుంచి కనిపించిన ఐషా డైనింగ్ టేబుల్ కనిపించింది, అది వెనక నుంచి కనిపించింది, ముందు నుంచి కనిపిస్తుంది అనమాట. గేమే దొంగతనము, ఎవరైనా ఏదైనా చేయొచ్చు, సో ఇందులో న్యాయం లేదు అన్యాయం లేదు, అసలు ఆ పాయింటే ఫరక్ పడదు అని చెప్పి గౌరవ్కి నిఖిల్కి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ డిమాండ్ అని రీతు మాట్లాడుకుంటే, రీతు సేమ్ ఆఫర్ డిమాండ్ చెప్తుంది, ఒకవేళ నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే నాకు ఇవ్వు, ఒకవేళ నువ్వు లేకపోతేనే అని చెప్తుంది. డిమాండ్ ఇంకా ఆబ్వియస్ తెలిసిందే కదా, కొన్ని పాయింట్లు చెప్పి ఒప్పేసుకుంటాడు.
నెక్స్ట్ వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. మాధురి గారు నెక్స్ట్ తనుజ మాట్లాడుకుంటారు. మన వైపు ఎవరున్నారని మాట్లాడుకుంటారు. సో తనుజ ఉంటుంది, దివ్య ఉంటుంది, రాము, సుమను, ఇమాన్యుల్, కళ్యాణ్, సాయి, వీళ్ళకి 7-8 మంది ఉన్నారు. అటు సైడ్ ఏమో రమ్య, నిఖిల్, గౌరవ్, ఐషా, డెమాను, రీతు ఉన్నారు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు, డబ్బులన్నీ మన దగ్గర ఉన్నాయి, ఎవరైనా అటు వెళ్తే ఇట్లా లాగేస్తాను డబ్బులతో, నువ్వు టెన్షన్ ఏం తీసుకోబాక అని చెప్పి మాట్లాడుకుంటారు. దాని తర్వాత డబ్బులు పంచుకుంటారు. ఒక గంట అయిన తర్వాత ఇక్కడ తేడాలు వస్తాయి. అంటే 40-60 అనుకున్న వాళ్ళు కాస్త 50-50 పంచుకుంటారు. ఇంకోటి ఏంటంటే 6,000 మొత్తం ఉన్నది 6,000 అని చెప్పి 6,000లో 3,000 సుమన్కి 1,000, సుమనానికి 1,000, తినకు 1,000, ఆవిడకి 1,000, ఎవరికి దివ్యకు 1,000 ఇచ్చి మిగతా 3,000 మిగతా వాళ్ళందరికీ పంచుకుంటారు. 50-50 అని చెప్పి పంచుకుంటారు. 4,000 ఆపారు. మంచి పని చేశారు, లాస్ట్లో పంచుకుందాం అని చెప్పి. సో దానికి ఇవి హట్ అవుతుంది. తర్వాత దివ్య వెళ్ళి, అంటే నా దగ్గర చెప్పింది 60-40 అని చెప్పి అక్కడికి వచ్చి 50-50 చేశారని చెప్పి హట్ అవుతుంది. బట్ వెళ్ళి దివ్యను మాధురి గారు మళ్ళీ బతిలాడి తీసుకొచ్చేస్తారు. మొత్తం ఆల్ సెటిల్ అయిపోతాయి. ఇక చాలా పెద్ద డిస్కషన్, ఇంక నేను కట్ చేసేస్తున్నాను. దాని తర్వాత రీతికి డౌట్ వస్తుంది, అదేంటి 10,000 అన్నారు, తర్వాత 2,000 అన్నారు, తర్వాత 6,000 అన్నారు. ఇదే ఇమాన్యుల్ కూడా చెప్తుంది. ఇమాన్యుల్ చెప్పి ఒకసారి కళ్యాణ్ లెక్కేమన్నానా అంటది. కళ్యాణ్ ఆల్రెడీ అందులో ప్లాన్లో పార్ట్గా ఉన్నాడు. నేను కొంచెం స్కిప్ చేసి చూశాను అనమాట ఇదంతా. దాని తర్వాత ఇమాన్యుల్ తనకి ఇచ్చిన డబ్బులతో నిఖిల్ వాళ్ళకి ఇచ్చి, మీరు రేపొద్దున ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టండి, ఎవరైతే కంటెస్టెంట్లో పెట్టండి, వాళ్ళు జబ్బకు భయపడతారు, భయపడి వెంటనే వాళ్ళు వెళ్ళి చెక్ చేయడానికి వెళ్తారు. గౌరవ్ అప్పుడు వాళ్ళు ఫాలో అవ్వు, అలా మీరు ఏదైనా చేసి డబ్బులు లేపేయండి అని వాళ్ళకి సజెషన్స్ ఇస్తాడు మనోడు. ఇంకా అయ్యే డిస్కషన్స్, ఆ డబ్బులు ఎంత పర్సెంటేజ్ పెంచుకున్నారు ఏంటి అని చెప్పి ఓవరాల్గా ఇందే ఉంది. ఇంకొంచెం ఏదో ఉంది, నేను ఇంకా స్కిప్ చేస్తాను. ఆల్రెడీ 40 minutes అయిపోయింది, పెద్ద యూజ్ఫుల్గా నాకే అనిపించట్లేదు. సో చలో, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.